సువార్త ధ్వని సిలువ ధ్వని. 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి యుండెను. ఇస్కరియోతు యూదా విషయం ఇక్కడ ప్రస్తావించబడింది. ఏమన్నాడు? అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి యుండెను అన్నాడు. యేసుక్రీస్తును అప్పగించే విషయం ఇస్కరియోతు యూదాని ఎవరు ప్రేరేపించారట? త్వరగా చెప్పండి. అపవాది ప్రేరేపించాడు. అంటే అర్థం మీకు తెలుసా? యేసయ్యతో వాడు ఉండి కూడా, యేసయ్యతో 3.5 సంవత్సరాలు వాడు తిరిగి కూడా, ఇద్దరిద్దరుగా వెళ్ళినప్పుడు అద్భుత కార్యాలు చేసి కళ్ళారా చూచి కూడా దుష్టునికి వాడు చోటిచ్చాడు. అపవాది వాణిలో ప్రవేశించాడు. 109వ కీర్తన ప్రకారముగా ఒక వ్యక్తి వస్తాడు అని, వాడు దురాశతో ధనాశతో డబ్బులకు వాసించి వ్యతిరేకులకు యేసుని అమ్ముకుంటాడు అని, అమ్ముకున్నందువలన వాడి జీవితం సర్వ నాశనం అయిపోతుందని లేఖనాలలో దేవుడు ముందే చెప్పించాడు. దానిని గూర్చి యేసయ్య మీరు గమనించండి ఏమంటున్నాడు అంటే, జరగవలసిందేదో జరుగుద్ది, లేఖనాలు ఆగవు, కానీ అందువల్ల వాడు చాలా నష్టపోవలసి వస్తోంది. అయ్యో ఈడింత నష్టపోయేదానికన్నా ఒకవేళ వీడు పుట్టకుండా ఉండినా చెప్పండి బాగుండేదేమో అంటున్నాడు. సరే, వాడి ప్రస్తావన అయిపోయిన తర్వాత యోహాను ఇక్కడ యేసుక్రీస్తు విషయము రాస్తున్నాడు. 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, ఆగండి, తాను చేయబోతున్న పస్కా పండుగకు, తాను కూర్చుండబోతున్న విందుకు లేక భోజనానికి, శిష్యులకు తాను చేయబోతున్న సఫర్యలకు పరిచర్యకు, ఆయన మహిమలోకి వెళ్ళేదానికి లింకు ఉంది. దేవునికి స్తోత్రం. అదేంటి? ఇస్కరియోతు యూదా కుట్ర వలన యేసు పట్టుబడాలి, ఆయన ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడాలి, శాస్త్రులు పరిశీలు ఆయన మీద దాడి చేయాలి, ఆ తరువాత పిలాతు ఆ విషయంలో పూనుకోవాలి, హెరోదు రాజు పాత్ర కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. ఇవన్నీ కూడా జరిగితేనే చెప్పండి యేసు మళ్ళా తిరిగి లేవడానికి, మరలా తిరిగి పరలోకానికి వెళ్ళడానికి, తాను ఎక్కడి నుండి వచ్చాడో ఆ స్థలానికి తిరిగి వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళా తనకున్న మహిమ ఆయనకు రావడానికి వీలు పడుతుందని ఇక్కడ చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసు ప్రభువారు సిలువ ఎక్కని ఎడల, ఒకవేళ యేసు ప్రభువారు సిలువలో దెబ్బలు చెప్పండి తినని ఎడల, ఒకవేళ యేసు ప్రభువారు మృతి చెందని ఎడల, ఒకవేళ యేసు ప్రభువారు పాతాళ లోకమునకు వెళ్ళని ఎడల, ఒకవేళ యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి పైకి రాని ఎడల, ఆయనకు పురాతన కాలంలో ఉన్న మహిమ తిరిగి మళ్ళా వచ్చేది కాదు. అందుచేత ఇస్కరియోతు యూదా అనుకుంటున్నాడు 30 రూపాయలకి నేను అమ్మేశాను. తరువాత మనస్తాపము చెంది ఉర్రేసుకుని సచ్చాడు. పిలాతు అనుకుంటున్నాడు నేనేదో గొప్ప వ్యక్తికి తీర్పు చెప్పాను అని. వాడికి కూడా మనశ్శాంతి లేక, నీతిమంతుని రక్షించలేకపోయిన బలహీనుడని వాడు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా చరిత్ర తెలియచేస్తుంది. అందుచేత మీరు ఆలోచించండి. యేసు ప్రభువారు అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఆయన మహిమపరచబడాలి అంటే సిలువ మరణము ద్వారా ముందుకి వెళ్ళాలి. ఇక ఆ టైంలో ఆయన ఇవన్నీ కూడా చెప్పి ఆయన పస్కాని ఆచరించటానికి, వారితో కలిసి పస్కాని భుజించటానికి సిద్ధపడ్డాడు. అంటే ఆయన మహిమ కోసం ఈ కార్యాలన్నీ జరగాలి. ఇప్పుడు ఆ పస్కా కార్యక్రమము ఎలా జరిగింది అనే విషయాన్ని మీకు నేను కొంచెం వివరంగా చెప్పాలని ఆశపడుతున్న వాక్యం చూసుకోండి. ఏమన్నాడు? 4వ వచనం చదువుతున్నాను. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఏం చేశాడు? భోజన పంక్తిలో నుండి లేచి
పై వస్త్రము అవతల పెట్టేశాడు. ఆయన ఒక వస్త్రాన్ని పైన ఒక మన వాళ్ళు వేసుకుంటారు, అలాంటిది వేసుకున్నాడు. ఇప్పుడు పాదాలు కడగడానికి, పాదాలకున్న తడిని చెప్పండి తొడవడానికి, తిరిగి మళ్ళా వారికి రొట్టె ఇవ్వడానికి, ద్రాక్షరసం ఇవ్వడానికి ఆయన పైన కప్పుకున్నటువంటి ఆ పంచె లాంటిది అడ్డముగా అనిపించింది. గుర్తుపెట్టుకోండి, అడ్డముగా అనిపించింది. అందుకని ఆయన ఏం చేశాడు, ఆ పైన ఉన్న దాన్ని ముందు తీసి ప్రక్కన పెట్టేశాడు. రెండవది ఏం చేశాడు, అక్కడ ఒక టవలు ఉంది. ఇవన్నీ భోజనం కదా, కాళ్ళు చేతులు కడుక్కోవాలి కదా, టవలు ఉంది. టక్కమని ఆ టవల్ని తీసుకొని నడుముకు చెప్పండి గట్టిగా కట్టుకున్నాడు. ఇది రెండవ పని. మూడవది ఏం చేశాడు చెప్పండి, నీళ్లు తీసుకొని ఒక గిన్నె తెచ్చి దానిలో వారి పాదాలు పెట్టి కడగడం చేసే పని, మూడవ పని. ఇంకా నాలుగవ పని ఏంటో చెప్పండి, కడగడం అయిపోయిన తరువాత నాన్న నడుము కట్టుకున్న ఆ టవల్ని ఇప్పేసి లేక తీసివేసి వారి కాళ్లకు ఉన్న తడిని తొడవడం. ఇది అక్కడ జరిగేటువంటి కార్యక్రమం. ఇంకా ఐదవదిగా మనం చెప్పాలి అంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక పస్కాని కూర్చుని అందరూ భుజించటం, రొట్టెను తినడం. అని విరిచి అని శిష్యులకు ఇచ్చేవాడు. రొట్టెను తినడం, ద్రాక్షారసము త్రాగడం. 5 పనులు వచ్చాయి. హల్లెలూయా. ఇది చివరి భోజనం అని, ఇక మిమ్మల్ని నేను చూడను అని, ఇక అయిపోయిన తర్వాత నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉంది అని, ఏ మహిమ నుండి ఈ లోకానికి నేను వచ్చానో మరలా తిరిగి మహిమ లోకములోనికి నేను ప్రవేశించవలసి ఉందని ముందే ఆయన ముందుగా ఎరిగిన వాడే ముందు ఆ విషయాలు చెప్పాడు. ఇక్కడ నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతా. అడ్డముగా ఉన్న దానిని ఏం చేశారు చెప్పండి, త్వరగా తీసి పక్కన పెట్టారు. దీని మీద ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. నువ్వేదైనా దైవ కార్యము చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా బలారాధన తీసుకోవాలి అనుకున్నప్పుడు, లేదా చర్చికి రావాలి అనుకున్నప్పుడు, దేవుని కార్యక్రమాలలో మీరు పాలివారు కావాలి అనుకున్నప్పుడు, ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే, ముందు అడ్డముగా ఉన్న దానిని ఏం చేయాలి, ప్రక్కన పెట్టాలి. అడ్డముగా ఉన్న దానిని తీసి పక్కన పెట్టాలి. అది ఏదైనా కావచ్చు. కొంతమంది చిన్న చిన్న ఆటంకాల వలన ఏమైపోతారు చెప్పండి, ప్రార్థనకు లేట్ అయిపోతారు, లేక త్వరగా వెళ్ళిపోతానికి ప్రయత్నం చేస్తారు, లేక కొంతమంది టైర్డ్ అయిపోయి ప్రార్థనలో నిద్రపోతారు. చేయవలసినంతగా చేయరు. అందుకని నేను మీకు సలహా ఇస్తున్నా, మన ప్రభు అయిన యేసయ్య ఎంత చక్కని క్రమాన్ని, ముందు ఆయన పైన ఒక పంచులాగా వేసుకునేవాడు, అది తీసి ఏం చేశాడు చెప్పండి, పక్కన పెట్టేశాడు. అందుచేత మీరు కూడా ఆలోచించండి. దైవ కార్యాల్లో పాలివారు కావాలి అనుకున్నప్పుడు, లేక ఆరాధనకు రావాలి అనుకున్నప్పుడు, ఏ కార్యక్రమైనా మీరు పాటించాలి అనుకున్నప్పుడు, ముఖ్యముగా బలారాధనలో పరిశుద్ధుల విందులో పాలివారు కావాలి అనుకున్నప్పుడు, ఏవైనా ఆటంకాలు వస్తే, ఏవైనా అభ్యంతరం అనిపిస్తే, ఇప్పుడు చెప్పండి, ముందు దాన్ని ఏం చేయాలి, తీసి పక్కన పెట్టేయాలి. మీరు ఆలోచించండి. మొన్న మధ్యన ఒకరు వచ్చి మన విశ్వాసే నాతో మాట్లాడుతున్నారు. ఏదో భోజన విషయం వచ్చింది. మరి మీరు ఏం తెచ్చుకుంటారమ్మా, ఏం వండుకుంటారు అని అడిగారు. సహోదరి నాకు చెప్పారు, ఆదివారం మేము నీసు తేము. ఆదివారం ఎందుకు నీసు తీసుకురాము అంటే, ఒకవేళ తెచ్చి దాన్ని వండే రీతిలో వండాలి అంటే మేము ఆరాధనకు చెప్పాలి, ఆలస్యం అయిపోతాం. కాబట్టి ఆదివారం అవన్నీ పెట్టుకోమయ్యా, దేవుడిచ్చింది ఏదో తింటాము, ఆరాధనకు వచ్చేస్తాము, ఇంటికి వెళ్ళిన తర్వాత అవకాశం ఉంటే ఏదన్నా చేసుకుంటాము అని అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇలాంటి వారు కూడా మన సంఘంలో ఉన్నారా. ఇంకొక మాట ఆమె చెప్పారు, ఆదివారమున ఇలా తెచ్చుకుని వండుకుని తిని లేట్ అయ్యేదానికంటే వారములో ఏదో మధ్యలో ఒకరోజు తెచ్చుకుంటే సరిపోతుంది కదా అంటూ, ఏదన్నా కావాలి అనుకుంటే గురువారం పూట మేము తెచ్చుకుంటామయ్యా అన్న. గురువారం తెచ్చుకుంటారట. ఎందుకు? దేనికి అడ్డు లేకుండా, ఆరాధనకు లేట్ అవ్వకుండా, ప్రార్థనకు అడ్డు లేకుండా, బలారాధనకు ఆలస్యము కాకుండా గురువారం తెచ్చుకొని తృప్తిగా భోంచేస్తామయ్యా. ఆ రోజు మన చర్చిలో కార్యక్రమాలు కూడా ఉండవు కదా, అలా చేస్తామంటే నాకు చాలా ఆనందం అనిపించింది. గంగోలో ఇంత చక్కటి విశ్వాసులు ఉన్నారా, ఇంత క్రమాన్ని పాటించే వాళ్ళు ఉన్నారా.
మామూలుగా చెప్పాలి అంటే ఆదివారం కూర తెచ్చుకోవటం అందరికీ 190 మందికి అలవాటు. ఆటంకంగా ఉండకుండా నిమిత్తమై, అడ్డంగా లేకుండా నిమిత్తమై ఆ ఉన్నదాన్ని ఏం చేస్తారంట, తీసివేస్తారు. అందుచేత మీలో కూడా చూడండి, యేసయ్య ముందుగా చేసిన పని ఏంటి, త్వరగా చెప్పండి. ఆ కప్పుకున్న దాన్ని తీసి పక్కన పెట్టేశాడు. దయచేసి చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, మిమ్మల్ని ఏదో కూరలు మానేసి అన్నంది మానేసి రమ్మని నేను చెప్పట్లేదు. కానీ ఇది ఆటంకం అనుకుంటే పక్కన పెట్టడం ఎంతైనా మంచిది. ఆరాధనకు ప్రాధాన్యత, ప్రార్థనకు ప్రాధాన్యత, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చిన వారం అవుతాం. అందుకే వాక్యంలో చెప్పబడింది, లోకములో 1000 దినములు గడుపుట కంటే మందిరములో 1 దినము గడుపుట శ్రేష్టం. కాబట్టి మీలో ఇంకెవరైనా సోమరితనముగా ఉండి దేవుని సన్నిధిని లెక్క చేయకుండా ఉండి ఆ రోజున లేనిపోని పనులు పెట్టుకొని ఇష్టానుసారముగా అడ్డాలు లేకపోయినా కల్పించుకొని మీరు ఆరాధన కోల్పోతున్నారా, క్రమాన్ని కోల్పోతున్నారా? చెప్పండి, అది మీకు మంచిది కాదు అని ఈ రూపంలో నేను మీకు మనవి చేస్తున్నా. వెంటనే రెండో విషయంలోకి రండి. తువాలు తీసుకొని నడుమునకు కట్టుకున్నాడు. ఒక టవల్ అక్కడ ఉండే తువాలు అంటాం మనం కూడా. అది తీసుకుని వెంటనే నడుమునకు కట్టుకున్నాడు. యూదులు సర్వసాధారణంగా నడికట్టు కట్టుకుంటారు. యేసు ప్రభు వారు ఇక్కడ ఇప్పుడు వారి కాళ్ళ తడిని తుడవడానికి, కాళ్ళ తడిని చెప్పండి తుడవడానికి అక్కడ పెట్టి ఉన్న టవలు తీసుకొని చెప్పండి దేనికి కట్టుకున్నాడు, నడుముకి కట్టుకున్నాడు. నడికట్టు కట్టుకున్న నరునికి నడికట్టు ఎలాగో అంటుకొని ఉంటుందో నా ప్రజలను నేను వాళ్ళ అంటుకొని ఉన్నాను లేక ఉంటాను అన్నాడు. కాబట్టి మన దేవుడు మనతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నాడు అంటానికి ఇవన్నీ కూడా గుర్తులుగా మనం తీసుకోవాలి. సరే, నడికట్టు కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడు, ప్లేట్ తెచ్చాడు, గిన్నె తెచ్చి కింద పెట్టాడు, ఇంకొక జగ్గుతోనో చెంబుతోనో నీళ్లు పట్టుకున్నాడు. వరస పెట్టి అందరి కాళ్ళు చెప్పండి కడుగుతున్నాడు. కడిగి ఏం చేస్తున్నాడు, కడిగి చివర్లో తుడుస్తున్నాడా? అలా కాదు, కడుగుతున్నాడు. కట్టుకున్న నడికట్టును ఇప్పుతున్నాడు, ఆ కాళ్ళకున్న తడిని తుడుస్తున్నాడు. తుడటం అయిపోయిన తర్వాత మళ్ళా నడుముకి కట్టుకుంటున్నాడు. 12 మంది కాళ్ళు కడగాలి, ఇంకొక ఆయన కాళ్ళు కడుగుతున్నాడు. కట్టుకున్నా తీసి మళ్ళీ ఆయన పాదాలకున్న తడిని తుడుస్తున్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెడుతున్నాడు, అక్కడ కూడా కాళ్ళు కడుగుతున్నాడు. కట్టుకున్న దానిని విప్పి చెప్పండి అక్కడ ఆ తడిని తుడుస్తున్నాడు. ఇక్కడ ఈ నడికట్టుని మనం ఎలా వివరించాలి, ఈ నడికట్టును మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజకుడు ధరించేటువంటి నడికట్టేమో నడుము కట్టుకొని బలిపీఠం దగ్గరకు వస్తే ఆ చివర బయట ఉండాలి. అసలు ఏదన్నా పొరపాటు చేసిన వాడైతే అక్కడే పడి చనిపోతాడు. చనిపోయిన వాడిని తీసుకురావడానికి కూడా ఎవడో లోనికి వెళ్ళకూడదు. ఆ బయట ఉన్నటువంటి చివరను పట్టుకునే ఈ వ్యక్తిని చెప్పండి బయటకు ఏడవాలి, లాగాలి అని అక్కడ చెప్పబడి ఉంది. ఇక్కడ ఒకవేళ యేసు ప్రభు వారు అంగీ వేసుకునేవారు కాబట్టి అంగీకి ఏమైనా నడికట్టు ఉంటే మామూలుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రము ఒక ప్రత్యేకమైన పని కోసం తన శిష్యులకు ఉపయోగపడే రీతిలో టవలుని చెప్పడం ఏం చేశారు, నడుముకి కట్టుకున్నారు. ఇక్కడ కొన్ని సత్యాలు మళ్ళా మనం గమనించాలి. తన పనిని అడ్డము లేకుండా ఉండడానికి కట్టుకున్నాడు ఒకటి. రెండవది, బైబిల్లో మనం చదువుతున్న పత్రికల్లో ఏమన్నాడు అంటే మీ దీపములు వెలుగుచుండనియ్యండి, మీ నడుములు బిగించుకొనండి అనే మాటను మనం అక్కడ చూస్తాం. అది ఆత్మీయ అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏ వ్యక్తి అయితే లోకాన్ని విడిచి దేవుల్లోనికి వస్తాడో, ఏ వ్యక్తి లోకానికి కాకుండా వాక్యానికి లోబడి క్రీస్తు యేసు నామములో తిరిగి జన్మిస్తాడో ఆరిపోయిన తన దీపం వెలిగించబడుతుంది. అందుకే ప్రకటనలో యోహానుకు దేవుడు చెప్పాడు, సంఘాల విషయం మాట్లాడుతూ అన్నీ బాగానే ఉన్నాయి కానీ చెప్పండి దీపస్తంభం మీద దీపం ఉంది, కానీ దీపం ఒక స్తంభం ఉంది, దీపం ఉంది కానీ దీపానికి ఏమీ లేదు, ఎలుగు లేదు. యోహానుతో దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నేను దానిని తీసివేయక ముందే
ఆ దీపమును తీసి ప్రక్కన పెట్టక ముందే ఆధారముగా ఉన్న దీపస్తంభమును తన స్థానమును తొలగించక ముందే ఆరిపోయిన దీపమును త్వరగా వెలిగించుకోమని చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సంఘము వెలిగించబడాలి, నిత్యము వెలుగుచునే ఉండాలి. అందుచేత మీరు ఆలోచించండి, ఒకసారి విశ్వాసి వెలిగించబడిన తరువాత ఇక ఆ విశ్వాసి ఆరిపోవడం మంచిది కాదు. మనం ఎప్పుడు కూడా మండుచునే ఉండాలి. మనం ఎప్పుడు కూడా త్వరగా చెప్పండి, వెలుగుచునే ఉండాలి. మరి నడుముకు తాడు అంటే అర్థం ఏంటి? గట్టితనం. చెప్పండి, విశ్వాసములో గట్టితనం, రక్షణలో గట్టితనం, సంఘములో గట్టితనమునకు అది గుర్తు. యేసుక్రీస్తు కట్టుకున్న దాని విషయం ఒకటి ఉపయోగమునకు, రెండవది వారి తడిని తుడవడానికి. ఈ రెండింటి దగ్గర టవలు యేసయ్య ఉపయోగిస్తున్నాడు. మీరు ఆలోచించండి, టవలు ఉపయోగిస్తున్నాడు. ఆ నీళ్లు పట్టుకుని శిష్యుల దగ్గరికి వచ్చి చేస్తున్నాడు, తుడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగూ ఉండు పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చే పేతురు యేసయ్యని ఎదురు ప్రశ్న వేశాడు. ఏం చేయబోతున్నావయ్యా అని అడిగాడు. పేతురు, నా కాళ్ళు కూడా కడగటానికి నువ్వు సిద్ధపడ్డావా? యేసయ్యా, నా కాళ్ళు కూడా కడుగుతావా? నా కాళ్ళు కూడా తుడుస్తావా? నా కాళ్ళ దగ్గర నువ్వు కూర్చుంటావా? నడికట్టు కట్టుకొని సిద్ధపడి ఈ పాద పరిచర్య నువ్వు చేస్తావా? నాకు కూడా చేస్తావా ప్రభువా అని చాలా దీనముగా అడిగాడు. అప్పుడు యేసయ్య చక్కటి సమాధానం చెప్పాడు. పేతురు, ఒకసారి స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు అన్నాడు. మరలా ఏమంటున్నాడు? నేను నీ కాళ్ళు కడగని ఎడల నాతో నీకు ఎలాంటి సంబంధము ఉండదు. అప్పుడు పేతురు అన్నాడు, ఇది కడుగుట వలన, పరిచర్య చేయటం వలన మీకు నాకు సంబంధము కుదిరి స్థిరపరచబడుతుంది అంటే నా కాళ్ళు కూడా కడుగు, అలాగే నా తల కూడా చెప్పండి కడుగు, నన్ను నీవు కడుగయ్యా, బాగా కడుగయ్యా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, స్నానం చేసిన వాడు త్వరగా చెప్పండి, కాళ్ళు కడుక్కుంటే చాలు అన్నాడు. అందుకని మీ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ యేసయ్య అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు? దీని విలువ రాబోయే దినాలలో మీకు తెలుస్తుంది అని అన్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, మీరు కూడా ఒకరికి ఒకరు ఇలాగూ చెయ్యండి అన్నాడు. దీంట్లో ఏంటి మనం నేర్చుకుంటాం? దీంట్లో ఏమి తెలుసుకోవాలి మనం? దయచేసి మీరు వినండి. ఇంత గొప్ప సృష్టికర్త, ఇంత గొప్ప దేవాది చెప్పండి దేవుడు ఒక మానవుని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం? మనం తగ్గింపు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సహోదరత్వానికి ఇది నిదర్శనం. ఇద్దరిని కలుపుకోవడానికి, కలిసి ముందుకు వెళ్ళడానికి ఇది ఒక నిదర్శనం. దేవునికి స్తోత్రం. ఈ పని యేసయ్య స్పష్టంగా చక్కగా చేశారు. ఇప్పుడు కూడా చాలా మంది ఈ పనులు చేస్తున్నారు. దేవుడు వారిని ఇంకా దీవించును గాక. అయితే కొంతమంది చేయడం లేదు. ఎందుకంటే కాళ్ళు కడిగితేనే భక్త్యా, టవల్తో తుడిస్తేనే భక్త్యా, చెప్పండి ఇంకేదో చేస్తేనే భక్త్యా, మరి ఇదంతా కూడా మరి హృదయంలో నుండి రావాలి కదా అని కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయడం లేదు. ప్రేమ అనే పదంతో దీన్ని స్టార్ట్ చేశారు. దీనిలో విధేయత ఉన్నది. పరిపూర్ణముగా ప్రేమించాలి అనే దానికి గుర్తు. ఇంకొక ప్రశ్న కూడా చెప్పి నేను ముగిస్తా. అదేంటంటే, ఒక చుట్టము ఒక ఇంటికి అతిథిగా వచ్చాడే అనుకోండి, వాళ్ళు కూడా చెప్పండి కాళ్ళకు నీళ్లు ఇస్తారు. ఇచ్చినాక ఏం చేస్తారు? ఇక మిగిలిన పనులు వారు చేయరు. తండ్రి వచ్చినా, తల్లే వచ్చినా, పెద్ద ఆయనే వచ్చినా, చిన్న ఆయనే వచ్చినా, లేక కాస్త ఉన్నతమైన స్థితిలో ఉన్న వారే వచ్చినా నీళ్లు ఇవ్వడం, కుర్చీ వేయడం, కూర్చున్న తరువాత కాస్త మంచి నీళ్లు త్రాగుతారా అని అడగడం. ఇక ఆ తరువాత ఏదో సమస్త సపర్యలు ఉంటాయి. ఆ తరువాత విషయం ఇక్కడ చూడండి ప్రియులారా, వీళ్ళు నీళ్ళు ఇస్తారు కానీ కడగరు. తర్వాత చెప్పండి తుడవరు. ఇవన్నీ కూడా దానికి ప్రత్యేకంగా టవల్ నడుముకి కట్టుకోరు. కానీ యేసయ్య ఏం చేశాడు? పస్కా విందును ఆచరించటానికి ఇక్కడ ఈ క్రమాలన్నీ పాటించాడు. అంటే అర్థం ఏంటి? మామూలు విందు కంటే ఈ విందు చాలా గొప్పది. మామూలు అతిథి కంటే ఈ ఆతిథ్యము చాలా గొప్పది. మామూలుగా జరిగే మర్యాద కంటే
ఈ మర్యాద చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఎంత ప్రేమ గలవాడంటే పట్టించటానికి బేరవాడిన, డబ్బులు దొంగతనముగా తెచ్చుకొని సిద్ధపడుతున్న ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడు. ఇస్కరియోతు యూదా కూడా చెప్పండి రొట్టె ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు ఎంత కీడు చేయబోతున్నాడో తెలిసి కూడా యేసయ్య వాడిని సమానముగా చూశాడు. అందుచేత ఇలాంటి విషయాలు మనం వినినప్పుడు మనలో కూడా గొప్ప మార్పు రావాలి. ఇది విలువైన విషయం. ఎంత విలువైన భోజనము కూడా పస్కా భోజనంతో సమానమైనది కాదు. పస్కా అనేది విడుదలకు గుర్తుగా ఉంది, రక్తమునకు గుర్తుగా ఉంది, పాప క్షమాపణకు గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు విషయం చెప్పాలి అంటే సర్వమానవాళి రక్షణ నిమిత్తమై తాను చేయబోచున్నటువంటి చెప్పండి త్యాగమునకు గుర్తుగా ఉంది. అందుకే యేసయ్యనన్నారు పస్కా కోసం సిద్ధపడిసిన బలి పశువు అన్నారు. అందుచేత మనం కూడా ఒక్కసారి దృష్టి పెడదాం. దైవ కార్యాలు వచ్చినప్పుడు, విలువైన కార్యాలు వచ్చినప్పుడు, ఒకరిని ఒకరు గౌరవించుకునే విషయంలో, ఒకరి పాదాలు కడిగే విషయంలో, ఆ తడిని తుడిచే విషయంలో, వారి పాదాల దగ్గర చెప్పండి కూర్చుండే విషయంలో యేసు ప్రభు వారు చూపిన క్రమాన్ని మనము పాటించగలిగితే మన విధేయత రుజువు చేసిన వాళ్ళం అవుతాము. చెప్పండి తోటి వారిని ప్రేమించిన వారము అవుతాము. దేవునికి స్తోత్రం. గర్వమునకు గాని, అతిశయమునకు గాని, హెచ్చింపునకు గాని ఇక చోటు మనలో ఉండదు. అందుచేత మీలో రక్షింపబడిన సేవకుల్లో గాని, సేవకురాండల్లో గాని, విశ్వాసుల్లో గాని ఇంత తగ్గింపు ఉన్నదో లేదో, ఇది పాటించుచున్నారో లేదో, విధేయతకు దారి చూపుచున్నారో లేదో, హృదయపూర్వకంగా పరిపూర్ణముగా ప్రేమించుచున్నారో లేదో ఒక్కసారి మనల్ని మనం చెప్పండి పరిశోధన చేసుకుందాం. అతిశయించేది ఏదైనా ఉంటే, ఆటంకాలు ఏమైనా ఉంటే, హెచ్చించుకునేది ఏమైనా ఉంటే వాటిని తీసి ప్రక్కన పెట్టేద్దాం. యేసయ్య మనసు కలిసి తగ్గించుకొని ముందుకు వెడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనగా తోటి వాని పాదాలు మనం ఏం చేయాలి? అవసరమైతే కడగాలి. తర్వాత ఏం చేయాలి? తుడవాలి. తుడవటానికి ఒక టవల్ రెడీ చేసుకోవాలి. అడ్డుగా వచ్చిన దాన్ని పక్కన పడేసేయాలి. మంచివారినే కాదు, శత్రువున్నా చెడ్డవారున్నా కూడా అవసరమైతే వారికి కూడా పరిచర్య చేసి మన సమాన ప్రేమను మనం రుజువు చేయాలి. మన యేసు అలా చేశాడు. ఇప్పటికి లేడు, ఆయనతో సమానుడు. బైబిల్ క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండమంటుంది. వింటున్న వారలారా ఆ రీతిగా చేద్దాం. టీవీలో వింటున్న వారలారా ఆ రీతిగా చేయండి. ఓ అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. యేసయ్య మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి వర్తమానమును బట్టి మీ నామమునకు స్తోత్రాలు ప్రభువా. వాటిని మేము చక్కగా విన్నాము కాబట్టి దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఆ క్రమాన్ని మేము పాటించడానికి, చక్కగా క్రమంలో ముందుకు నడవడానికి, మా ప్రేమను రుజువు చేయడానికి, మా విధేయతను రుజువు చేయడానికి, యేసులాగా జీవించుచున్నాము అని మమ్మలను మేము ప్రూఫ్ చేసుకోవడానికి అయ్యా ఇలాంటి విధానాలు మాకు నేర్పించండి. ఏమన్నా హెచ్చింపు ఉంటే తీసివేయండి, ఏదైనా గర్వం ఉంటే తీసివేయండి, ఏమన్నా ఆటంకాలుంటే తీసివేయండి ప్రభువా. మేము హెచ్చించుకొనుట కంటే తగ్గించుకొనుట మేలు కదా. అవిధేయత కంటే విధేయత చాలా మేలు కదా. సైతాను వల్లే ఉండుట కంటే మీ వల్లే బ్రతుకుట మాకు మంచిదే కదా. అలాంటి కృప అనుగ్రహించి మహిమ పొందమని దీవించమని. టీవీలో ఎంతమంది విన్నారు వారు సత్యమును గ్రహించినట్లుగా చేయమని. అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ.
యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం.